లోపల ఎలా ఉందండి? లోపలికి వెళ్ళారు కదా, అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందండి. ఆయన అంతా బాగానే ఉన్నారు. ఫిజికల్ గా హెరాస్ చేశారు. యాక్చువల్ గా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో పెట్టారండి అరెస్ట్ చేశాక. నల్లపాడు సిఐ ఇంకా పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు, నల్లపాడి సిఐ వంశీ, వీళ్ళిద్దరూ ఇంకా పక్కన ఉన్న కానిస్టేబుల్ హెల్ప్ తీసుకొని వాళ్ళైతే ఇబ్బంది పెట్టడం, టార్చర్ చేయడం జరిగింది. అది ఆయన నిన్న కోర్టులో కూడా రిమాండ్ ఇవ్వబోయే ముందు కూడా ఆయన వివరంగా చెప్పారు. ఇబ్బంది పెట్టారు. అదే సినిమా చూపిస్తాము అని చెప్పని వీళ్ళు చెప్పడం, సినిమా చూపించడం ఏ బాధ్యత గల పొజిషన్ లో ఉండి సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఉండి ఆయన ఈ రకంగా సినిమా చూపిస్తాం చట్ట ప్రకారం చేసుకోవాలి ఆయన అన్నారు. ఆయన అన్నదానికి ఇదని చెప్పని అంటున్నారు. దానికి ముందు ఏం జరిగింది? దానికి ముందు మీరు లడ్డూ విషయంలో పశువుల అవశేషాలు కలిసినవి అని క్లియర్ గా పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉందని లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేజ్ మీద ఉన్నప్పుడు మాట్లాడారు. పలు సందర్భాల్లో ప్రొజెక్ట్ చేశారు. ఇవాళ దాంట్లో మీకు న్యూట్రల్ జర్నలిస్టులు కానీ, న్యూట్రల్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే న్యూట్రల్ గా ఉండే అనలిస్టులు కానీ వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు? మీ ముగ్గురిని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు పశువుల అవశేషాలు ఉన్నాయని చెప్పని క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు లేవని వచ్చింది. కనీసం ఇప్పటికైనా క్షమాపణ చెప్పి దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవద్దు అని కామన్ పీపుల్ వీళ్ళు అందరూ ప్రశ్నిస్తున్న సందర్భంలో వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ లో పడి ఈ రకంగా ప్రవోక్ చేసి ఈ రకంగా ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇదంతా డ్రామా రన్ చేస్తున్నారు. వాళ్ళు సినిమా చూపిస్తామంటే ఇక్కడ కాదండి, గల్లా మాధవి గారికి కుటుంబం లేదా? ఆయనకి పెళ్లి అవ్వలేదా? ఆయనకి హస్బెండ్ లేరా? పిల్లలు లేరా? ఆమె ఇంట్లోనేగా ఉండేది. ఆమెకి ఇల్లు లేదా? ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉంటుందా? చూస్తా కూర్చుంటారా ఏంటండి? ఇలా ఇళ్ల మీదకి వచ్చి మీరు పసిపిల్లలు ఉన్నప్పుడు మీరు ముందు వెనక ఆలోచించకుండా మీరు అక్కడే ఉండి దాడి చేపిస్తామంటే చూస్తా కూర్చుంటారా ఏంటి? మీకు లేవా? ఫ్యామిలీ లేవా? ఎల్లకాలం మీరు ఎన్నేళ్ళు ఉంటారు? మీరు ఎల్లకాలం మీరే ఉంటారా ఏంటి? దీన్ని సహించే ప్రసక్తే లేదు. లీగల్ గా దీన్ని మేము ఎదుర్కొంటాము. అందరి మీద కేసులు పెడతాం. కేసులు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు పెట్టడానికి కూడా వెనకాడు.